ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 30, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడికి మనం అడగకమునుపే మన అక్కరలు తెలిసి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయక్కర్లేదా? మన అవసరాలు దేవుని దగ్గర విజ్ఞాపన చేయవసరం లేదా? దేవునితో మాట్లాడవసరం లేదా? ఇక మన అవసరాలు దేవునికి చెప్పక్కర్లేదు అని మనం అనుకుంటాం. ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు కాబట్టి ఇక దేవుని ముందు మనం మోకాళ్ళను అవసరం లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నారు, మీరు నన్ను అడిగితే నేను మీకు అనుగ్రహిస్తాను. మీకు అవసరమైనవేవో నన్ను అడగండి, అవి నేను మీకు ఇస్తాను అని వాక్యాల్లో సెలవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏ విధంగా అడగాలో, ఏవి అడగాలో అనేదే మనం తెలుసుకోవాలి. అసలు ఈ ప్రార్థన సమయం ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించారు? ఇదొక మార్గంగా దేవునితో సహవాసం చేయటానికి దేవుడిచ్చి ఉన్నారు. ఈ మార్గాన్ని మనం విడిచిపెడుతూ ఉన్నాం, దేవునితో సహవాసాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నారు, మీరు అన్యుల వలె ప్రార్థన చేయొద్దు, మీరు విచ్చలవిడిగా విస్తారంగా మాట్లాడొద్దు, మీరు పద్ధతి ప్రకారంగా ఒక విధానాన్ని అనుసరించి మీరు నా దగ్గర మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు నేను మీకు ఏదైతే అవసరం ఉందో అవి మీకు ఇస్తాను అని. అందుకే మనం అడగక మునుపు ఆయన ఎరిగి ఉన్నారు. కానీ ఎందుకు అడగాలంటే దేవునితో మనము సహవాసం చేయటానికి, దేవునితో మనము సత్సంబంధాన్ని పెంచుకోవటానికి, దేవునితో మనము నడవటానికి, దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం అనుసరించటానికి ఈ ప్రార్థనే మనకు ఒక బలంగా, ఒక ఆయుధంగా, దేవునికి మనకి ఒక మధ్య కలిపే విధానాన్ని, ఈ ప్రార్థనా సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అంటే దేవునితో మనము కలిసి ప్రయాణం చేసే విధానంగా దీన్ని దేవుడు మనకి ఇచ్చారు. అదొక మార్గంగా మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయమున దేవుని దగ్గర మనం మోకాలించి, దేవా ఇదిగో మాకు ఈ పలానా అవసరం ఉంది అని మనం దేవునితో విజ్ఞాపన చేయటం అంటే దేవునితో మనం మాట్లాడటం కదా. ఆయనతో మాట్లాడే ఒక అమూల్యమైన సమయమే ఈ ప్రార్థన సమయం అన్నమాట. ఇంకా ఈ ప్రార్థన సమయాన్ని మనం గడుపుతున్నప్పుడు మనము ఆత్మీయంగా ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు. ఇక దేవునికి బహుగా దగ్గర కావచ్చు. ఇక మనలో ఒక భయాన్ని పోగొట్టుకొని ధైర్యాన్ని నింపుకోవచ్చు. అందుకే దేవుని దగ్గర మోకాళ్ళుని దేవునితో మనం సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఈ ప్రార్థన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ అనేకుల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. కాబట్టి ఈ వరాన్ని మనము పొందుకొని నేను కాపాడుకుంటూ దేవునితో ఉన్నటువంటి ఆ మంచి సంబంధాన్ని, ఆ సహవాసాన్ని మనం మరింత బలపరుచుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.